ఇంపవచ్చానయ్యా నిన్నే ఆరాధింపవచ్చాను నిన్నే స్తుతింపవచ్చానయ్యా పాడదాం నిన్నే ఆరాధింపవచ్చాను నిన్నే స్తుతింపవచ్చానయ్యా నా స్తుతులందుకో యేసయ్యా పాడాలి నా స్తుతులందుకో యేసయ్యా నా స్తుతి పాత్రుడవు నీవయ్యా నా స్తుతి పాత్రుడవు నీవయ్యా నిన్నే ఆరాధింపవచ్చాను నిన్నే స్తుతింపవచ్చానయ్యా నిన్నే ఆరాధింపవచ్చాను నిన్నే స్తుతింపవచ్చానయ్యా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించేదను నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించేదను నన్ను నేను మరచి నీలో జీవించి నన్ను నేను మరచి నీలో జీవించి నిన్ను నేను కొనియాడేదన్ నిన్ను నేను కొనియాడేదన్ నిన్ను నేను కొనియాడేదన్ నిన్ను నేను కొనియాడేదన్ నిన్నే ఆరాధింపవచ్చాను నిన్నే స్తుతింపవచ్చానయ్యా పాడదాం నిన్నే ఆరాధింపవచ్చాను నిన్నే స్తుతింపవచ్చానయ్యా నా ప్రాణాత్మ శరీరము అంకితం నీకే ప్రభు నా ప్రాణాత్మ శరీరము అంకితం నీకే ప్రభు మహిమ ఘనత ప్రభావములు మహిమ ఘనత ప్రభావములు యేసయ్యా నీకే చెల్లున్ యేసయ్యా నీకే చెల్లున్ యేసయ్యా నీకే చెల్లున్ యేసయ్యా నీకే చెల్లున్ నిన్నే ఆరాధింపవచ్చాను నిన్నే స్తుతింపవచ్చానయ్యా నిన్నే ఆరాధింపవచ్చాను నిన్నే స్తుతింపవచ్చానయ్యా నా స్తుతులందుకో యేసయ్యా నా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడవు నీవయ్యా నా స్తుతి పాత్రుడవు నీవయ్యా నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి వించెదను నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించెదను నన్ను నేను మరచి నీలో జీవించి నన్ను నేను మరచి నీలో జీవించి
నిన్ను నేను కొనియాడేదన్, నిన్ను నేను కొనియాడేదన్, నిన్ను నేను కొనియాడేదన్, నిన్ను నేను కొనియాడేదన్. నిన్నే ఆరాధింప వచ్చాను, నిన్నే స్తుతింప వచ్చానయ్యా. అందరూ నిన్నే ఆరాధింప వచ్చాను, స్తుతింప వచ్చానయ్యా. నా స్తుతులందుకో యేసయ్యా, యేసయ్యా. నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా. నా ప్రాణాత్మ శరీరము అంకితం నీకే ప్రభు, ఆత్మ శరీరము అంకితం నీకే ప్రభు. మహిమ ఘనత ప్రభావములు, మహిమ ఘనత ప్రభావములు యేసయ్యా నీకే చెల్లున్, యేసయ్యా నీకే చెల్లున్, యేసయ్యా నీకే చెల్లున్, యేసయ్యా నీకే చెల్లున్. నిన్నే ఆరాధింప వచ్చాను, నిన్నే స్తుతింప వచ్చానయ్యా, నిన్నే ఆరాధింప వచ్చాను, నిన్నే స్తుతింప వచ్చానయ్యా. నా స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతులందుకో, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని 2024 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళి పాప పరిహారార్థ బలిగా యేసు క్రీస్తు ఆయన తన సొంత రక్తమును కార్చి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై 2వసారి ఆయన రాబోతా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు ఆయన రాబోతా ఉన్నాడు. కాబట్టి ఇంకా దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకపోతే ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకొని మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును. మన ప్రతి పాపము నుండి ఆయన మనల్ని విడిపించి ఆయన మనములో నీతిమంతులుగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన రాకడానికి ఆలస్యము లేదు. నేడో రేపో కడబూర మ్రోగే సూచనలు స్పష్టంగా కనపడుతున్నటువంటి వేళ ప్రపంచమంతా ఈ సంబరాలలో మునిగిపోయింది. అంతకు మించిన సంబరం ఏదైనా ఉందంటే దేవుని కడబూర మ్రోగడి వేళ. అది చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకు మనం సిద్ధపడడానికి అనుదినము మనము చాలా జాగ్రత్తగా మనమల్ల మనం పరీక్షించుకొని దేవుని కొరకు బ్రతుకుదాం. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన మీ కృపను బట్టి